ప్రైజ్ ద లార్డ్. చాలా మందికి నేను యేసుక్రీస్తుని ప్రభువుగా రక్షకునిగా స్వీకరించి ఆయనను కొత్తగా అప్పుడే నమ్ముకున్నప్పుడు చాలామంది ఒక మాట చెప్పేవారు, యేసుక్రీస్తు మాదిగా వాళ్ళ దేవుడు అని. అయితే నేను చాలా ఆశ్చర్యపోయేవాడిని. దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. హెబ్రీయులకు రాసే పత్రికలో 11వ అధ్యాయంలో 16వ వచనంలో కింద ఎలా ఉంటుంది, అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. హల్లెలూయా. అంటే మాదిగల దేవుడు అని చెప్పుకోవడానికి దేవుడు సిగ్గుపడట్లేదు. ఎందుకంటే కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీలో చూస్తూ ఉంటే మనము మొదటి అధ్యాయంలో ఇలా ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో 26వ వచనం ఇలా రాయబడి ఉన్నది. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపుని చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారినైనను అనేకును పిలవలేదు కానీ అని రాయబడింది. చూసారా, దేవుడు ఈ లోకంలో తృణీకరింపబడిన వాడిని, బలహీనుడిని, ఎన్నికలేని వాడిని ఎన్నుకున్నాడు అని చూస్తుంటే ఇజ్రాయేల్ వాళ్ళు చాలా బలహీనులు, మీరు బలవంతులు కాబట్టి మిమ్మల్ని ఎన్నుకోలేదు అంటున్నాడు. ఇంకోటి ఏంటంటే 400 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉన్నారు, బానిస బతుకులు. ఇక్కడ కొన్ని వేల సంవత్సరాలుగా మాదిగలు బానిసలుగా ఉన్నారు. కనుక అక్కడ ఎలాగైతే ఎన్నుకున్నాడో ఇక్కడ కూడా బలహీన వాళ్ళని, వీళ్ళనే ఎక్కువ కనబడుతూ ఉంటారు. బలహీనుల్ని చూడండి, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. అయితే దేవుడు ఈ లోకంలో ఎవరైతే బాగా తృణీకరింపబడతారో, ఇది పనికిరాదు, ఇక వ్యర్థము, ఇది కేవలం ఇలాగ పడి ఉండాల అంటే కుర్చీ మీద కూర్చుంటే వాటిని కట్ చేయాలని రాస్తుంది మన దేశంలో గ్రంథాల్లో. కుర్చీ మీద కూడా కూర్చునే హక్కు లేదు మనకు. అలాంటి ఎన్నికలేని తృణీకరింపబడిన మనల్ని ఎన్నుకొని వీళ్ళ దేవుడు అని చెప్పుకోవడానికి దేవుడు సిగ్గుపడట్లేదు. చాలామంది ఇప్పటికీ లోకరీతిగా చూస్తుంటే లోకం ఇలా ఉంటుందంటే, నేను ఫలానా కులంలో నిష్టగల ఆ కులాన్ని ఇంకా ఇచ్చిస్తూ ఉంటారు రక్షింపబడి కూడా. దేవుడు వాళ్ళ సాక్ష్యాన్ని తిరస్కరించున్నాడు. ఇంకా వాళ్ళ కులాన్ని హెచ్చిస్తూ వాడు తిరుగుబోతూ తాగుబోతూ అన్ని దురలవాట్లు ఉండి వ్యభిచారి అయి ఉండి నేను ఫలానా నిష్టగల అని చెప్తాడు. ఆ సాక్ష్యం చెప్పగానే దేవుడి ఈయన ఒక దేవునిలాగా తీసుకెళ్ళి అన్ని చోట్ల సాక్ష్యాన్ని ఇప్పిస్తూ ఉంటారు. అదేదో గొప్పగా ఉంటారు. ఆ వ్యక్తిని గొప్పగా, అది గొప్ప సాక్ష్యం అని అంటూ ఉంటారు. దేవుడు వాళ్ళని తిరస్కరించి ఉన్నాడు. ఈ లోకంలో ఎవరైతే ఘనులుగా ఎంచబడతా ఉన్నారో వాళ్ళని దేవుడు తిరస్కరించున్నాడు, వారి సాక్ష్యాన్ని తిరస్కరించున్నాడు. లోకరీతిగా ఏదైతే ఘనంగా ఉందో అది దేవుడు దాని నీచమైన వ్యక్తి దానిగా చూస్తూ ఉన్నాడు. సో ఈ లోకంలో ఇప్పటికీ యేసుక్రీస్తు నమ్మిన తర్వాత ఫలానా కులం అని ఎంతోమంది నిన్ను బాధపరిచినప్పటికీ దేవుడైతే నిన్నే ఎన్నుకున్నాడు. దేవుడు నిన్నే ఇష్టపడతా ఉన్నాడు. ఈ లోకం ఇంకా లోకరీతిగానే యేసుక్రీస్తు నమ్మినప్పటికీ వాళ్ళు మార్పు రాలేదు, కానీ దేవుడు మాత్రం నిన్నే ఎన్నుకున్నాడు, నిన్నే ఇష్టపడతా ఉన్నాడు. తీర్పు రోజు అన్ని సత్యాలు బయలుపడతాయి. దేవుడి వాక్యం దీవించినాక వీరెప్పుడు బాధపడద్దు. దేవుడు మాత్రం మిమ్మల్ని ఎన్నుకున్నాడు. స్తోత్రం.